श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साईनाथाय नमः। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 1వ అధ్యాయం మంగళాచరణం. ప్రారంభించిన పని నిర్విఘ్నంగా పూర్తవాలని విద్వజ్జనులు మొదట మంగళాచరణతో తమ ఇష్ట దేవతల అనుగ్రహాన్ని ప్రార్థింపజేసుకుంటారు. మంగళాచరణ అంటే అందరికీ నమస్కరించడం. అలా చేయటంలోని ఉద్దేశం సమస్త విఘ్నాలు నివారించబడి వాంఛించిన ధ్యేయం సిద్ధింపజేసుకోవటమే. వక్రతుండు, దీనులను పరిపాలించేవాడు, 14 విద్యలకు అధిపతి, మంగళప్రదమైన రూపం కలవాడు, ఏనుగు తల ఉన్నవాడు అయిన గణపతికి ప్రథమ వందనం చేస్తున్నాను. కడుపులో 14 భువనాలు ఉంటాయి కనుక నిన్ను లంబోదరుడు అంటారు. భక్తుల విఘ్నాలను నశింపజేయడానికి తీక్షణమైన పశువును నీవు చేత ధరించావు.
విఘ్నాలను విఘాతాలను నివారింపజేసే ఓ గణనాథ గజానన, నా మాటలను అనుగ్రహపూర్ణంగా చెయ్యి. నేను నీకు సాష్టాంగ నమస్కారం చేస్తాను. నీవు భక్తులకు సహాయకారివి. విఘ్నాలు నీ కాలి అందెల వద్ద దొర్లుతుంటాయి. నీవు అలా అలవోకగా కన్నెత్తి చూస్తే చాలు, దారిద్ర్యం దరిదాపుల్లో లేకుండా పలాయనమవుతుంది. నీవు సంసార సాగరానికి నౌకవి, అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతివి. నీ వృద్ధి సిద్ధులతో కలిసి నా వైపు ప్రసన్న దృక్కులను సారించు. ఓ మూషిక వాహన, విఘ్నాలనే అరణ్యాన్ని విధ్వంసం చేసే గిరిజాసుత మంగళవదన, నేను నీకు అభివందనం చేస్తాను. నిర్విఘ్నంగా కార్యం పూర్తవటానికి, శుభం కలగటానికి ఇష్టదేవతలకు నమస్కరించే ఈ శిష్టాచారమనే పద్ధతిని నేను అవలంబిస్తున్నాను. ఈ సాయియే గజాననుడైన గణపతి. ఈ సాయియే చేత పరశువును ధరించి విఘ్నాలను నశింపజేసి తామే స్వయంగా సవిస్తరంగా నిరూపణ చేస్తారు. ఈయనే బాలచంద్రుడు, గజాననుడు. ఈయనే ఏకదంతం కలవాడు, గజకర్ణాలు కలవాడు. ఈయనయే వికటమైన భగ్నమైన దంతం కలవాడు కూడా. ఈయనే విఘ్నాలని అరణ్యాలను విధ్వంసం చేసేవాడు. సర్వమంగళ మాంగళ్య లంబోదర, సాయినాథునితో ఐక్యరూపం గల కృపామూర్తి గణనాథ, నన్ను ఆనంద డోలికల్లో తేల్చే ఆత్మసుఖం దగ్గరకు చేర్చు. చాతుర్యమే తన స్వభావంగా కల బ్రహ్మపుత్రిక సరస్వతికి నమస్కారం. ఈమె నా నాలుకను హంసగా మలుచుకుని దానిపై అధిష్ఠించాలి. చేతిలో బ్రహ్మవీణను పట్టుకుని నుదుట సన్నని కుంకుమ రేఖ తళుకు నిలుచుండగా, ధవళ వస్త్రాన్ని ధరించే ఓ హంసవాహిని, నాపై నీ కృపామృత రసధారలను కురిపించు. ఆ వాగ్దేవత జగన్మాత ప్రసన్నం కాకపోతే ఈ కావ్యకథా వాంగ్మయం నాకు సాధ్యమవుతుందా? ఈ గాథను లిఖించడం నా వల్ల అయ్యే పనేనా? ఓ జగజ్జనని వేదమాత, విద్యా సంపత్తి అనే గుణరూప నిధి, నా ద్వారా శ్రీ సాయి సమర్థ చరిత్ర అనే సుధాధారలను సర్వుల చేత త్రాగించు. శ్రీ సాయి ప్రభు స్వయంగా భగవతి సరస్వతి అయి ఓంకార వీణను చేతధరించి భక్తులను ఉద్ధరించడం కోసం స్వీయ చరిత్రను స్వయంగా గానం చేస్తున్నారు. సృష్టి స్థితి లయకారకులు మూర్తిభవించిన సత్వరజస్తమో గుణాలే అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కారం. స్వయం ప్రకాశకులైన ఓ సాయినాథ, మా పాలిటి గణపతి మీరే. మీరే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మీరే మా సద్గురువులు. మీరే సంసార రూప నదికి నౌక. అందులో ఉన్న భక్తులమైన మాకు ఆవలి తీరాన్ని చూపాలి. ఎందుకంటే గత జన్మలకు సంబంధించి ఏదో సత్కర్మ సాధన చేసి ఉండకపోతే మాకు ఈ చరణ కమలాలు ఎలా లభించేవి? అక్కడ మాకు స్థానం ఎలా లభించేది? మా కులదైవం ఆదినాథులు నారాయణుడు క్షీరసాగరంలో నివాసం ఏర్పరచుకుని సర్వుల దుఃఖాలను దూరం చేసే ఆయనకు నమస్కారం. పరశురాముడు సముద్రాన్ని నెట్టివేసినందువల్ల ధరిత్రిపై వినూత్న భాగం నిర్మితమైంది. దానికి కొంకణం అని పేరు ప్రాప్తించింది. అక్కడ నారాయణుడు ప్రకటమైనారు. జీవుల అంతఃకరణలో అధిష్ఠించి వారిని శాసిస్తూ కృపాదృష్టితో వారిని సంరక్షించే ఆ నారాయణుని ప్రేరణకు అధీనంలో ఉన్నాను నేను. అదేవిధంగా యజ్ఞం పూర్తవడం కోసం భార్గవుడు గౌడ దేశంలోని మహామునిని తీసుకొచ్చాడు. ఆ మూల పురుషుడికి నేను అత్యంత ఆదరపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇప్పుడు స్వగోత్రానికి యజమాని, ఋగ్వేద శాఖల శాఖకు, సమస్త ఆది గౌడ జాతి బ్రాహ్మణులకు పూర్వజ ఋషి సత్తముడు భరద్వాజునికి నమస్కారం. తర్వాత సాక్షాత్తు ధరాతలం మీది దేవతలు, పరబ్రహ్మ అవతారులైన బ్రాహ్మణులకు నమస్కారం. అటుపై యోగీశ్వరులైన యాజ్ఞవల్క్య, భృగు, పరాశర, నారదాదులకు నమస్కారం. పరాశరుడి పుత్రుడు వేదవ్యాసుడు, బ్రహ్మమానస పుత్రులైన సనక, సనందన, సనత్, సుజాత, సనత్కుమారులు, శుకుడు, సూత్రాలను రచించిన శౌనక, విశ్వామిత్ర, వశిష్ఠ, వాల్మీక, వామదేవ, జైమిని, వైశంపాయనుడు, నవయోగీంద్రాది మునుల చరణాలకు సాష్టాంగ దండ ప్రణామాలు. ఇప్పుడు నివృత్తి, జ్ఞానదేవుడు, ముక్తాబాయి, సోపాను, ఏకనాథుడు, స్వామి జనార్దనుడు, తుకారాం, కాన్హోబా, నరహరి మొదలైన మహానుభావులకు నమస్కారం. అందరినీ ప్రస్తావించడానికి ఈ గ్రంథంలో అవకాశం లేదు కనుక వారందరికీ నేను ప్రణమిల్లుతున్నాను. వారి ఆశీస్సులు నాకు ప్రసాదించమని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు సంసారం నిరర్ధకమని తెలుసుకుని బదరీనాథ్, కేదార్నాథ్లో స్థిరపడిన మా తాతగారు పుణ్యశీలి సదాశివుడికి నమస్కారం. ఆ తర్వాత
మెళ్ళో రుద్రాక్షమాల వేసుకుని నిరంతరం శివోపాసన చేస్తూ శివుణ్ణి ఆరాధ్య దైవంగా చేసుకున్న మా తండ్రికి వందనం చేస్తున్నాను. తరువాత నాకు జన్మనిచ్చి అహోరాత్రులు కంటికి రెప్పలా నన్ను పోషించిన అమ్మకు నేను వందనం చేస్తున్నాను. ఆమె ఉపకారాన్ని నేనెంతని గుర్తు తెచ్చుకోను. అయితే ఆమె నన్ను పసితనంలోనే వదిలేసిపోగా మా పిన్ని నన్ను కష్టపడి పెంచింది. ఆమె నిరంతరం హరిస్మరణలోనే ఉండేది. ఆమె చరణాలపై శిరసు పెట్టి నేను నమస్కరిస్తున్నాను. అందరికన్నా పెద్దవాడు నాకు అన్నయ్య. అతని సోదర ప్రేమ అద్వితీయం. నా కోసం ప్రాణాలైనా సరే పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు. అతని చరణాలపై శిరసు నుంచి నేను నమస్కరిస్తున్నాను. ఇప్పుడు నేను మీ శ్రోతలకు నమస్కారం చేస్తున్నాను. మీకు ఒకవేళ శ్రద్ధ లేదనుకోండి, అప్పుడు నాకు తృప్తిలా లభిస్తుంది. గుణాల యోగ్యతను గుర్తించగలగటంలోనూ, కథను వినే విషయంలోనూ శ్రోతలకు ఉండే చాతుర్యాన్ని, ఆతృతని బట్టి వక్తకు మనసులో అధికాధికంగా ఉత్సాహపూర్వకమైన ఆనందం కలుగుతుంది. మీకు శ్రద్ధ లేకపోతే ఇక ఈ కథకు ఉపయోగం ఏమిటి? కనుక నేను మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ప్రసన్న చిత్తంతో వినమని విన్నపం చేస్తున్నాను. నాకు శాస్త్రంతో గాని వాంగ్మయంతో గాని పరిచయం లేదు. నేనెన్నడూ గ్రంథ పారాయణ చేయలేదు. ఎన్నడూ మహానుభావుల కథలను విన్నవాణ్ణి కాదు. ఇది మీకు పూర్తిగా తెలుసు. నాకు కూడా నా అవగుణాలు, హీనత్వం బాగా తెలుసు. అయినా ఈ నా గ్రంథ రచనా ప్రయత్నం గురు వచనాలను నిజం చేయటం కోసమే. మీతో పోలిస్తే నేను గడ్డిపోస లాంటి వాణ్ణని నా మనసు నాకు చెప్తోంది. అయినప్పటికీ మీరు కృపావంతులై నన్ను యోగ్యుడిగా అంగీకరించండి. ఇప్పుడు బుద్ధికి స్ఫురణ కలిగించే సద్గురుని స్మరిద్దాం. ప్రేమతో ఆయన చరణాలకు వందనం చేసి కాయ వాచ మనస ఆయన్ని శరణంటాను. భోజనం చేసేటప్పుడు తినేవాడు మధుర పదార్థాన్ని చివరికి తిన్నట్లు అలా గురు వందనమనే మంచి ముద్దని తిని ఈ వందన సమర్పణ పూర్తి చేస్తాను. ఓంకార రూప ఓ సద్గురు రాయ, నీకు నమస్కారం. నీవు చరాచర ప్రాణులకు విశ్రాంతి స్థానానివి. దయామృతమూర్తివైన నీవు విశ్వమంతటికి నివాస స్థానానివి. సప్త ద్వీపాలతో నవఖండాలతో ఉన్న పృథ్వీని, సప్త స్వర్గాలను, సప్త పాతాళాలను ఉత్పన్నం చేసే హిరణ్య గర్భం యొక్క అండమే బ్రహ్మాండమని ప్రాచుర్యంలో ఉంది. ఈ బ్రహ్మాండానికి జన్మనిచ్చేదాన్ని అవ్యక్తం లేదా మాయ అంటారు. గురు మహారాజు స్వయంగా ఆ మాయకు కూడా ఆవలి తీరంలో ఉంటారు. వారి మహిమను వర్ణించలేక వేదాలు, శాస్త్రాలు మౌనం వహించాయి. నానా రకాల యుక్తులు కూడా ఆయన్ని వర్ణించడం అనే పని చేయలేవు. అది గుర్తుంచుకోవాలి. ఓ సద్గురు, స్వాభావిక గుణం మూలాన అన్నీ మీరే అయి ఉన్నారు. కనుక మిమ్మల్ని వేటితోనూ పోల్చలేం. దృష్టి కగుపించే రూపాలన్నిటినీ కూడా మీరే స్వయంగా ధరించి ఉన్నారు. అలాంటి ఓ దయామృత సాగర, సమర్థ సద్గురు, తమను తాము తెలుసుకోగల సమర్థ, గోష్ఠులన్నిటికీ అతీతంగా ఉండే ఆద్యంతాలు లేని శ్రీ సాయినాథ, మీకు నమస్కారం. ఓ సర్వోత్తమ, నిత్యానంద, పూర్ణకామ, స్వప్రకాశ, మంగళధామ, ఆత్మారామ, గురువర్య, మీకు ప్రణామాలు. మిమ్మల్ని స్తుతించబోయి వేదాలు, శృతులు మౌనాన్ని ధరించాయి. మరక్కడ మిమ్మల్ని తెలుసుకోవడానికి నా జ్ఞానం ఏపాటిది? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. ఓ కరుణానిధి సద్గురు, మీకు జయకారాలు. గోదావరి తీరంలో విహరించే వాడ, సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దత్తావతారాలు అయిన మీకు జయకారాలు. సద్గురువు లేకపోతే బ్రహ్మదేవుడికి బ్రహ్మత్వం ప్రాప్తించదు. కనుక సద్గురువుకి పంచప్రాణాలతో దిష్టి తీయాలి. ఆయనకు అనన్యంగా శరణు వెళ్ళాలి. శిరస వందనం చేయాలి. చేతులతో పాద సంవాహనం చేయాలి. కళ్ళతో ఆయన ముఖ అరవిందాన్ని అవలోకిస్తూ ఉండాలి. నాసికతో ఆయన చరణోదకాన్ని ఆగ్రహించాలి. శ్రవణాలతో సాయి గుణ వర్ణాన్ని వినాలి. మనసుతో సాయి మూర్తిని ధ్యానించాలి. చిత్తంతో అఖండంగా సాయిని చింతించాలి. అలా చేస్తే నిర్విరామ్యమైన సంసార బంధనాలు తెగిపోతాయి. సద్గురు పాదాలకు తను, మన, ధనాలను, సర్వస్వాన్ని భక్తిపూర్వకంగా సమర్పించాలి.
గురు సేవ కోసం ఆయుష్ని వెచ్చించాలి. గురు నామం, గురు సహవాసం, గురు కృప, గురు చరణ తీర్థం, గురు మంత్రం ఇవి ప్రాప్తించడం అత్యంత కష్టం. వీటన్నిటిలో ప్రచండమైన శక్తి ఉంటుంది. అవి భక్తులను వారికి తెలియకుండానే మోక్షద్వారం గడప దగ్గరకు తీసుకుపోతాయి. అనన్య భక్తులకి అది అనుభవంలోనికి వస్తుంది. చిన్మయ గంధాలు గుబాళించే గురు సహవాసం అనే గంగాజలం మన మాలిన్యాలని కడిగేసి శుద్ధం చేస్తుంది. మనసంతా చంచలమైనది మరొకటి ఏముంటుంది? అయినా దాన్ని కూడా అది హరి చరణాల వద్ద నిశ్చలంగా ఉంచుతుంది. శ్రీ సద్గురు చరణ సేవే మాకు వేద శాస్త్ర పురాణాలు. గురు చరణాలకు సాష్టాంగం పడడమే మాకు యోగ యాగ తపాది సాధనాలు. శ్రీ సద్గురు పవిత్ర నామమే మాకు వేదశాస్త్రాలు. సాయి సమర్థ అనేదే మా మంత్రం, యంత్రం, తంత్రం కూడా అదే. బ్రహ్మ సత్యం అనే ప్రజ్ఞను, మిగిలిన జగత్తంతా మిథ్య అనే అనుభవ జ్ఞానాన్ని, ఉత్తమ స్థితిని సాయిబాబా తమ భక్తులకు కలిగిస్తారు. పరమాత్మ సుఖమని, పరమానంద స్వరూప స్థితి అని, బ్రహ్మానంద స్వరూప పరిస్థితి అనే శబ్ద జాలపు గందరగోళం ఎంతో ఉంది. మన మనసుకి కేవలం పసిడి కాంతులు చిలికే ఆనందమయ వృత్తి కావాలి. ఈ వృత్తి ఒకసారి మనసులో ముద్రించుకుపోయి సదా సర్వదా ఆ ఒక్క స్థితినే పెట్టుకోగలిగిన వారి చిత్తానికి నవ్వుల విరజాజులు రాల్చే సుఖశాంతులు, తృప్తి లభిస్తాయి. అదే పరమ ప్రాప్తి. సాయి స్వయంగా వాత్సల్య జలంతో నిండిన ఆనంద వృత్తికి గని. ఉప్పొంగే కారుణ్య కడలిలా వారు సదా పరిపూర్ణులు. భక్తులు నిజంగా అదృష్టవంతులైతే వారి పరమానందానికి అవరోధం ఎన్నటికీ ఏర్పడదు. శివశక్తులు, ప్రకృతి పురుషులు, ప్రాణగతులు, దీప ప్రకాశాలు శుద్ధ బ్రహ్మ లేదా చైతన్యం యొక్క వికృతులు అయి ఉన్నాయి. అవి రెండు ఒకటే అయి ఉండగా లోకులు ఆ రెంటిని వేరని భావిస్తారు. ఏకాకి నరమతే, ఒకడుగా ఉంటే క్రీడించలేడు. బహుశ్యాం అని శృతి. ఇతరుల సాంగత్యంపై ప్రీతి కలుగుతుంది. అయితే మళ్ళీ ఒక్కరుగానే ఉండాలని అనిపిస్తుంది. శుద్ధ బ్రహ్మస్థితి ఉన్న చోట పురుషుడు ఉండడు, ప్రకృతి ఉండదు. సూర్యుడున్న చోట పగలేమిటి, రాత్రేమిటి? సాయిబాబా మూల స్వరూపం గుణాలకు అతీతంగా నిర్గుణ స్థితిలో ఉంటుంది. అయితే భక్తుల శ్రేయస్సు కోసం అది ఉత్తమోత్తమ గుణాలతో సగుణమైంది. ఆయనకి నేను అనన్యంగా శరణంటాను. సాయి సమర్థులను శరణన్న వారి పుష్కల అనర్థాలు తొలగిపోయాయి కనుక నేను నా స్వార్థం కోసమే ఆయన పద ద్వయంపై శిరస్సు నుంచుతున్నాను. ఎవరి గొప్పతనానికి కొలమానం వాస్తవికంగా వేరుగా ఉంటుందో, ఎవరు భక్తుల సుఖం కోసం వేరుగా ఉంటారో, ఎవరు తాము స్వయంగా ఈశ్వర భక్తులే అయి ఉన్నట్లు వ్యవహరిస్తారో, ఆ రసార్థ దరహాస చంద్రికలు వెదజల్లే ప్రేమమయులు సాయిబాబాకి నా ప్రణామం. సర్వజీవుల్లోని చైతన్యము, జ్ఞానశక్తికి అధిష్టానము అయి చరాచర రూపంతో ప్రకటమైన ఆ ప్రేమ స్వరూపులు సాయిబాబాకు నా నమస్కారం. ఓ సుఖమూర్తి గురురాయ, మీరే నా పరమగతి, మీరే నా విశ్రాంతి స్థానం. నన్ను బాధించే పీడలను దూరంగా తరిమేసేవారు మీరే. ఇప్పుడు ఈ నమస్కారాల చివర సర్వం భూతి భగవంత్ అంటే జీవులన్నిట్లో భగవంతుడే ఉన్నాడు అనే దానికి రుజువుగా సర్వజీవ మాతృలకు నేను వందనం చేస్తున్నాను. నన్ను తనువాడుగా భావించమని వారికి విన్నపం చేస్తున్నాను. దీనివల్ల విశ్వాన్ని పోషించేవాడికి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆయన విశ్వానికి లోపల బయట వ్యాపించి ఉన్నాడు. ఆయన ఏకాత్మత కించిత్తు కూడా విభజింపబడదు. ఈ ప్రకారంగా నమస్కారాలు పరిపూర్ణంగా సమాప్తమవడం అనేది
ఆరంభించిన కార్యం చక్కగా సమాప్తి అవడానికి సాధనమయ్యింది. ఇదే ఈ గ్రంథానికి మంగళచరణం. ఇప్పుడు దీని ప్రయోజనాన్ని నివేదిస్తాను. సాయి నా మీద కృపతో నాపై అనుగ్రహ అమృతాన్ని వర్షించిన నాటి నుంచి నేను రాత్రింబవలు ఆయన చింతనే చేస్తున్నాను. అందువల్ల నా సంసార భయం నశించిపోయింది. చిన్మయ జ్యోతిర్నులు ప్రసరించే శుద్ధమైన సాయి సగుణ రూపాన్ని చూడడం తప్ప నాకు మరో జపం లేదు, నాకు మరో తపస్సు లేదు. అందాలొలికే బాబా మోమును చూస్తూ ఉంటే ఆకలి దప్పులు నశించిపోతాయి. అలా చూడడం ముందు ఇతర సుఖాలంతా, దాంతో సాంసారిక దుఃఖాలు విస్మరించబడతాయి. బాబా నయనాల వైపు చూస్తూ ఉంటే మన అస్తిత్వాన్ని మనం విస్మరిస్తాం. హృదయ కవాటాలను దూసుకొని ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది ప్రేమ. ఆ మధురిమ అనే ఆనందంలో మనోవృత్తి మునకలు వేస్తుంది. కర్మ ధర్మాలు, శాస్త్ర పురాణాలు, యోగ యాగాలు, అనుష్ఠానాలు, తీర్థయాత్రలు, తపాచరణ ఇవన్నీ నాకు సాయి చరణాల వద్దే ఉన్నాయి. గురు వాక్యాన్ని అనుసరించి నిరంతరం ఆచరణను సరిచేసుకొని వ్యవహరిస్తూ చిత్తవృత్తిని శ్రద్ధ అనే నిశ్చల స్థితిలో దృఢత్వం చేస్తే మనసుకి శాశ్వత శాంతి ప్రాప్తిస్తుంది. ఇదే కర్మకి పరిణమ స్థితి. దానివల్ల నాకు సాయి కమనీయ చరణాల విందాలపై లాలస పెరిగి ఆయన అతర్క్య శక్తి నాకు అనుభవంలోకి వచ్చింది. ఆ శక్తి భక్తిని ఉత్పన్నం చేసి సాయి సమర్థుల చరణాలపై తృష్ణను మరింతగా పెంచి ప్రపంచంలో ఉంటూనే ప్రపంచం పట్ల వైరాగ్యాన్ని, అమరత్వపు ఆనంద వృత్తిని ఇస్తుంది. ఆ శక్తిని నేను ఎంతని వర్ణించను. అనేక సాంప్రదాయాలు అనేక రకాల భక్తిని గురించి అనేక తరహాల్లో చెప్పాయి. వాటి లక్షణాలను నాకు చేతనైనంత వరకు విచారపూర్వకంగా క్లుప్తంగా చెప్తాను. భక్తికి ముఖ్య లక్షణం సస్వరూపును సంధానం నుంచి వేదశాస్త్ర పారంగతులు, జ్ఞాన సంపన్నులైన ఆచార్యులు చెప్పారు. పరాశర ఋషి పుత్రుడు వ్యాసుడు పూజాదులు చేసి ప్రేమను వ్యక్తం చేయగల అర్చన భక్తి అనే మరొక పద్ధతి చెప్పాడు. గురువు కోసం తోట నుంచి పారిజాతాది పువ్వులను పోగుచేసి గురువుగారి గృహ ప్రాంగాన్ని ఊడ్చి నీళ్లు చల్లి గోమయంతో అలకాలి. తరువాత స్నాన సంధ్యాదులు చేయాలి. గురుదేవుల కోసం గంధం తీయాలి. పంచామృతములతో స్నానం చేయించి ధూప దీపాలతో హారతి ఇచ్చి అప్పుడు నైవేద్యం పెట్టాలి. ప్రేమపూర్వకంగా చేసే ఈ పద్ధతిని అర్చన అంటారు. తమ హృదయంలోని శుద్ధ జ్ఞాన స్వరూప నిర్మల చైతన్యాన్ని విగ్రహ రూపంలోనికి ఆవాహనం చేసి పూజను మొదలు పెట్టాలి. పూజ అర్చన పూర్తయిన తర్వాత ఆ చైతన్యాన్ని మళ్ళీ తమ హృదయంలో ఇదివరకటి స్థానంలో ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు గర్గాచార్యుల మతానికి సంబంధించిన ఓ భక్తి లక్షణాన్ని చెప్తాను వినండి. ఈ భక్తిలో మనసు హరిగుణ కీర్తనలలో తాదాత్మ్యం చెంది హరి ఆనందంలో మునకలు వేస్తుంది. ఆత్మ గురించి అఖండంగా ధ్యానం చేయడం, హరికథ సంకీర్తనలు చేయడం, శాస్త్రాలలో చెప్పబడ్డ విధంగా ఆచరణను సంస్కరించుకోవడం, ఈ రకమైన భక్తి గురించి శాండిల్య ముని చెప్పాడు. మనసులో స్వహితాన్ని సాధించాలనే కోరిక గలవారు వేద విహిత ఆచరణను చేస్తారు. వేదాల్లో చెప్పబడని వాటిని లేదా వద్దని నిషేధించిన వాటిని స్వహితానికి బాధాకరమైనవని వదిలేస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ సద్గురు శ్రీ సాయినాథుని శరద్ నేను నిజంగా కర్తని కాను, భోక్తని కానున్న నిరహంకార భావన మనసులో ఉత్పన్నం అయినప్పుడే అది బ్రహ్మోత్పరణ చేసేందుకు యోగ్యతను సంతరించుకుంటుంది. ఈ ప్రకారంగా కర్మ చేస్తూ పోతే అప్పుడు నైష్కర్మత సహజంగానే సాధ్యమవుతుంది. కర్మ త్యాగాన్ని ఎవరు ఎప్పటికీ చేయలేరు. కానీ కర్మ చేసి కర్తృత్వాన్ని వదలొచ్చు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అదేవిధంగా కర్మ చేయకుండా కర్మ ఆగదు. ఆత్మానుభవం కలగ్గానే కర్మ సంపూర్ణంగా ఆగిపోతుంది. ఫలాస పూర్తిగా ఆగిపోతుంది. అదే ఫలత్యాగం.
ముందు ముందు ఏదో లాభం కలుగుతుంది లేదా మంచి జరుగుతుందన్న ఇచ్ఛతో చేయవలసిన పనిని వదిలేయటంలోని రహస్యం. నిత్య నై నైమిత్తిక నైమిత్తిక కర్మలు చేయటాన్నే స్వధర్మం అంటారు. సమస్త కర్మలు భగవంతుని కర్పణ చేయటం. ఒక్క క్షణం పాటు సర్వము విస్మరించి మనసుని వైరాగ్యయుక్తంగా చేయటం. అలాంటి మరో రకమైన భక్తి లక్షణాలను నారద ముని వర్ణించాడు. ఆ ప్రకారంగా భక్తికి ఒకదాన్ని మించి ఒకటి విలక్షణమైన అనేక లక్షణాలున్నాయి. కానీ మనం కేవలం గురు కథా స్మరణను పదే పదే చేస్తూ సంసార సాగరాన్ని పాదాలకు తడంటకుండా దాటిపోవచ్చు. ఆ గురు కథను వినాలన్న త్రివేచ్ఛ పట్టుకొని అది వినటంలో నేను నిమగ్నమయ్యాను. స్వీయ అనుభవాలను ప్రస్తావిస్తూ ఆ కథలను ప్రబంధంగా రచించాలనిపించింది. షిరిడీలో ఉన్నప్పుడు ఒకసారి సాయి దర్శనం కోసం మసీదుకు వెళ్ళాను. అప్పుడు సాయిబాబా తిరగలలో గోధుమలు వేసి విసరటం చూసి నాకు చెప్పరానంత ఆశ్చర్యం వేసింది. మొదట ఆ కథను చెప్తాను, మీరు ప్రశాంత చిత్తంతో వినండి. అదే ఈ సాయి సచ్చరిత్రకు ఎలా ఉత్పత్తి స్థానమైందో అది ఆ తర్వాత వినండి. ఉత్తమమైన కీర్తి గలవారి గుణాలను మళ్ళీ మళ్ళీ వర్ణించటంలోనూ వారి ప్రేమభరితమైన కథను ఒకచోట కూర్చొని చర్చించుకోవటంతోనూ చిత్తశుద్ధి కలుగుతుంది, బుద్ధి వికసిస్తుంది. ఎవరి నామస్మరణ మంగళదాయకరమో వారి గురువర్ణనలతో వారికి సంబంధించిన విషయాలను లీలలను వినటంతో భగవంతుడికెంతో సంతోషం కలుగుతుంది. 3 రకాల ఆధ్యాత్మికత, అధిభౌతిక, అధిదైవిక తాపాలు క్లేశాలు నివారింపబడతాయి. అందుకే అధిభౌతిక వగైరా తాపాలతో విసుగు చెందిన వారు, తమకు శుభం కలగాలన్న ఇచ్ఛ కలవారు, ఆత్మానుభవాన్ని పొందాలని తపన ఉన్నవారు మహాత్ముల పాదాలను ఆశ్రయించి అనేక ప్రత్యక్ష అనుభవాలను ప్రాప్తింప చేసుకుంటారు. సరే, ఇప్పుడు శ్రద్ధగా ఈ మధుర వృత్తాంతాన్ని వింటే బాబా ఒలికించే కరుణ సుధలను చూసి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకరోజు ఉదయాన్నే పళ్ళు తోముకొని ముఖం కడుక్కొని బాబా తిరగలతో విసరటం మొదలుపెట్టారు. చేట పట్టుకొని ఆయన గోధుమ బస్తా దగ్గరికి వెళ్ళారు. ధాన్యం కొలిచే పాత్రతో చేతిలో గోధుమలు పోశారు. తర్వాత మరో ఖాళీ గోతముని నేలపై పరిచి దాని మీద తిరగలి పెట్టారు. విసిరేటప్పుడు వదులు కాకుండా తిరగలి పిడిని గట్టిగా బిగించారు. చొక్కా చేతులు పైకి లాక్కొని కపిని సవరించుకొని కాళ్ళు చాపి తిరగలి ముందు కూర్చున్నారు. నాకు మనసులో ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఇలా విసరడంతో ఈయన ఉద్దేశం ఏమిటి? ఏది పోగు చేసుకోని బికారికి ఈ చింత ఎందుకు? సరే, బాబా ఏమి పట్టించుకోకుండా చేతో పిడిపట్టుకొని తల కిందకు వంచి తిరగలతో విసురుతూ నిశ్చింతగా ఒక రోజుకి కావలసిన ధాన్యాన్ని విసిరి తిరగలికి బయట ఓ పక్కగా పెట్టారు. ఎందరో మహానుభావులను చూశాను, కానీ తిరగలతో పిండి విసిరే వాళ్ళని ఈయనొక్కరినే చూశాను. గోధుమలను విసరటంలో సుఖమేమిటో, అందులో కౌతుకమేమిటో ఆయనకే తెలియాలి. జనం ఆశ్చర్యచకితులై ఇదంతా చూడసాగారు. అయితే బాబా దాంతో ఏం చేస్తారని అడిగే ధైర్యం ఎవ్వరికీ కలగలేదు. ఈ విషయం గ్రామంలో వ్యాపించి స్త్రీ పురుషులు ఒక్కొక్కరు రాసాగారు. పరుగున వచ్చి స్త్రీలు అలసిపోయారు. వారిలో 4 స్త్రీలు మసీదు మెట్లు పైకెక్కి పోయి బాబా చేతిని గట్టిగా పట్టుకొని ఆయన చేతి నుండి తిరగలి పిడిని లాక్కున్నారు. బాబా వాళ్ళతో పోట్లాడడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళు అదే పనిగా విసురుతూ బాబా లీలల గుణగానం చేస్తూ బాబా గీతాలు పాడటం ప్రారంభించారు. ఆ మహిళల ప్రేమను చూసి బాబా ఉట్టుట్టి కోపం శాంతించింది. కోపం ప్రేమగా రూపాంతరం చెందింది. బాబా అందంగా సౌందర్య దరహాస చంద్రిక లొలికించారు. 4 సేర్లు విసరటం జరిగింది. చేట ఖాళీ అయిపోయింది.
అప్పుడు ఆ స్త్రీల మనసుల్లో తలంపులు తరంగాలు అపరిమితంగా నర్తించాయి. వాళ్ళు తర్కించుకోవడం మొదలుపెట్టారు. బాబా స్వయంగా రొట్టె తయారు చేసుకోరు. వారు భిక్ష చేసి జీవిస్తారు. ఆయన ఈ పిండితో ఏం చేస్తారు? ఆయనకు భార్య లేదు, పిల్లలు లేరు, ఇల్లు వాకిళ్ళు లేవు, సంసారం లేదు. ఆయన ఏకాకి. ఆయనకి ఇంత గోధుమ పిండి ఎందుకు అనుకున్నారు. ఒక ఆమె ఇలా అన్నది, బాబా పరమ దయాసాగరులు, మన కోసమే వారి ఈ లీల. ఇప్పుడు ఈ పిండంతా మనకిస్తారు. దీన్ని 4 భాగాలు చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం ఇస్తారు అని ఆ మహిళలు మనసులో అనుకున్నారు. కానీ బాబా కేల బాబాకే ఎరుక. అది ఎవరికీ అంతు చిక్కదు. అయితే లోభత్వం వల్ల ఆ స్త్రీల మనసుల్లో బాబాని దోచుకోవాలన్న ఆలోచన కలిగింది. తరువాత గోధుమలన్నీ అయిపోయాయి. పిండి తయారైంది. తిరగలిని గోడ కానించి పెట్టి ఆ స్త్రీలు చేటలో పిండిని నింపుకొని దాన్ని తమ ఇళ్లకు తీసుకువెళ్ళడానికి సిద్ధమైనారు. అప్పటిదాకా బాబా పెదవి విప్పి ఓ చిన్న మాటైనా మాట్లాడలేదు. అయితే ఆ స్త్రీలు ఆ పిండిని 4 భాగాలు చేశారో లేదో వెంటనే బాబా ఏమన్నారో చూడండి. మీకేమన్నా పిచ్చా? ఇది ఎక్కడికి తీసుకుపోతున్నారు? మీ బాబుగాడి సొమ్మను తీసుకుపోతున్నారా? పోండి, ఈ పిండిని గ్రామ పొలిమేరుల్లో ఉన్న శివ కాలువ ఒడ్డున పూర్తిగా చల్లండి. ముండల్లారా, తేరగా తిందామనుకుంటున్నారా? నన్ను దోచుకోవాలని ఉరుకులు పరుగుల మీద వచ్చారు. నేనేమన్నా మీ గోధుమల్ని మీ దగ్గర నుంచి అప్పుగా తీసుకున్నానా? అందుకే దాని పిండి మీరు తీసుకెళ్దామని చూస్తున్నారా? అది విని ఆ స్త్రీలు ముసుగుల్లో సిగ్గుపడ్డారు. లోభం వల్ల అవమానాన్ని ఎదుర్కొనవలసి వచ్చిందని ఒకరితో ఒకరు చెవుల్లో గుసగుసలాడుకుంటూ వెంటనే పిండిని పొలిమేరల్లో చల్లటానికి వెళ్ళిపోయారు. బాబా అసలు ఈ పని ఎందుకు మొదలుపెట్టారో, ఆ పని కారణమేమిటో మొదట్లో ఎవరికీ తెలియలేదు. అయితే కొంచెం ఓర్పు వహిస్తే साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय। అయితే కొంచెం ఓర్పు వహిస్తే ప్రేమ గంగాజరి తరంగాలను ప్రవహించే బాబా ఇలా ప్రవర్తించడానికి కారణమేమిటో తెలుస్తుంది. తరువాత నేను అక్కడున్న వారిని బాబా అలా ఎందుకు చేశారని అడిగాను. అప్పుడు వారు అలా చేసి బాబా కలరాను పూర్తిగా నిర్మూలించారు. అవి గోధుమలు కావు, కలరా అంటువ్యాధి. దాన్ని పిండి చేయడానికి ధాన్యంలాగా తిరగలిలో మెల్లమెల్లగా వేసి ఆ పిండిని గ్రామ పొలిమేర్లలో పైపైన చల్లించారు. సరే, ఈ ప్రకారంగా కాలువ ఒడ్డున పిండిని చల్లినప్పటి నుంచి రోగం తిరుగుముఖం పట్టి గ్రామానికి చెడు రోజులు పోయాయి. అలా బాబా కౌశలం అవగాహనకు అందని విధంగా ఉంటుంది. గ్రామంలో కలరా మహమ్మారి వ్యాపించి ఉంది. దాన్ని తరిమేసే ఉపాయాన్ని సాయినాథులు అలా చేశారు. రోగం తగ్గుముఖం పట్టి గ్రామంలో ప్రశాంతి వెల్లివిరిసింది. పిండి విసిరే ఆ దృశ్యాన్ని చూసి నాలో ఆసక్తి చెలరేగింది. ఈ పనికి దాని పరిణామానికి సంబంధం ఎలా ఏర్పరచాలి, దాన్ని ఎలా సమన్వయపరచాలి, అసలు గోధుమలకు కలరాకు సంబంధం ఏమిటి, కల్పన కూడా చేయలేనటువంటి అలాంటి పనికి కారణం చూసి దాని గురించి కావ్యాన్ని లిఖించాలన్న సంకల్పం కలిగింది. క్షీరసాగరంలో ఎగసిపడే అలల్లా నా హృదయంలో రసరమ్యం రాగ మధురిమల ప్రేమ ఉప్పొంగింది. బాబా కారుణ్యమయ కమనీయ గాథను మనసారా పాడుకోవాలనిపించింది. మంగళాచరణ పూర్తయింది. బంధువులకు మహాత్ములకు నమస్కరించటమూ అయింది. సద్గురు వందనం పూర్తయింది. నేను హేమంత్ పంత్ను శ్రీ సాయినాథులకు శరణు వచ్చాను. తరువాతి అధ్యాయంలో గ్రంథ ప్రయోజనం, గ్రంథకర్త యోగ్యత, అనుబంధాలను నా బుద్ధికి తోచినట్లు తెలియచేస్తాను. శ్రోతలు స్వస్థచిత్తంతో వినాలి. అలాగే శ్రోతలకు వక్తకు శ్రేయస్సు కలిగించే ఈ శ్రీ సాయి సచ్చరిత్రను రచించిన హేమంత్ పంత్ ఎవరు అన్న విషయం కూడా తర్వాత చెప్పబడుతుంది. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా సాధు సత్పురుషులు ప్రేరణ కలిగించిన భక్త హేమంత్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలో మంగళాచరణం అనే పేరుగల మొదటి అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథాయ నమః.
సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 1వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. పైన 132వ ఓవి నుంచి 136వ ఓవి వరకు బాబా గోధుమలు విసిరిన పనికి అర్థమేమిటో షిరిడీ గ్రామస్తులు హేమంత్ పంత్కి చెప్పారు. అది కాక ఆ పనికి మరో ఆధ్యాత్మికపరమైన అర్థాన్ని శ్రీ నాగేష్ వాసుదేవ గునాజీ తమ శ్రీ సాయి సచ్చరిత్ర అనే ఇంగ్లీషు సంక్షిప్త అనువాద గ్రంథంలో చెప్పాడు. శ్రీ సాయిబాబా షిరిడీలో సుమారు 60 సంవత్సరాలు నివసించారు. ఆ సుదీర్ఘ కాలంలో ఎన్నో రోజులు ఆ తిరగలితో గోధుమలు విసిరారు. అయితే అది కేవలం గోధుమలు విసరటం కాదు, అసంఖ్యాకులైన భక్తుల పాపాలను, అదే రకంగా వారి మానసిక శారీరక దుఃఖాలను ఆయన విసిరారు. ఆ తిరగలికి పైన క్రింద ఉండే రాళ్ళ రెండిట్లో ఒకటి కర్మ, ఒకటి భక్తి. అంటే క్రిందది కర్మ, పైది భక్తి. తిరగలి పిడిని పట్టుకొని బాబా దాన్ని తిప్పుతుండేవారు. అది జ్ఞానం. బాబాకున్న దృఢ విశ్వాసం ఏమిటంటే మన సమస్త ఆశలు, ఆకాంక్షలు, పాతకాలు, సత్వ రజస్తమాలనే గుణాలు, త్రిగుణాలు మనలో ఉండే సూక్ష్మము వదలటానికి కఠినము అయిన అహంకారాలను సత్కర్మ, భక్తి, జ్ఞానాల సాయంతో తిరగట్లో మొదట విసరకపోతే ఆత్మజ్ఞానం లేదా ఆత్మ సాక్షాత్కారం ప్రాప్తించటం సాధ్యం కాదు. దీని గురించి సంత కబీర్ చెప్పిన ఇలాంటిదే ఒక కథ గుర్తొస్తుంది. ఒకసారి ఒక స్త్రీ తిరగలిలో విసురుతుంటే చూసి కబీరు ఆయన నిపతి రంజన్ గురువుతో ఇలా అన్నారు: నాకు ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఆ తిరుగులలో విసిరబడుతూ పిండవుతున్న ధాన్యంలాగే సంసార చక్రంలో కూరుకుపోయే కష్టం గురించి నాకు తెలిసింది. సంసార చక్రంలో కూరుకుపోయే కష్టం గురించి నాకు తెలిసింది. దానికి నిపత్తి నిరంజన్ ఇలా అన్నారు: కంగారు పడకు. నాలాగే జ్ఞానమనే పిడిని గట్టిగా పట్టుకొని తిరగలి దగ్గర నుంచి దూరంగా పోకుండా మధ్య బిందువు మీద మనసును నిలుపు. అప్పుడు నీవు ధ్యానించి ఖచ్చితంగా తప్పించుకోగలవు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబు. శ్రీ సాయినాథుని శరత్ బాపూజీకి జై. శ్రీ సాయి చరిత్ర 2వ అధ్యాయం. కథకి ప్రయోజనం, నామకరణం. కథలోని ఉద్దేశం హేమత్ పంత్ నామకరణం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, గురు మహారాజ్కి నమస్కారం, శ్రీ కులదేవతికి నమస్కారం, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. క్రిందటి అధ్యాయంలో మంగళాచరణ అయింది. కులదేవతకు, సద్గురువుకి నమస్కరించటం అయింది. శ్రీ సాయి సచ్చరిత్రకు బీజం పడింది. ఇప్పుడు ఇది లిఖించటం వలన కలిగే ప్రయోజనాన్ని చెప్పటం మొదలుపెడతాను. అలాగే రచయితకు గల అధికారాన్ని, అనుబంధాన్ని స్పష్టం చేసి వాటి గురించి కొద్దిగా చర్చిస్తాను. అప్పుడు శ్రోతలు అలవోకగా గ్రంథాన్ని అవగాహన చేసుకోగలుగుతారు. మొదటి అధ్యాయంలో బాబా గోధుమలు విసిరి కలరాని మొదలంటా నశింపజేయటంలో గ్రామస్తులకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. సాయిబాబా చేసిన ఈ అద్భుత లీలను విని నా మనసులో మధుర శరదృతువు లాంటి ఆనందం ఆకాశపు అంచులను తాకింది.
నా జీవన నాడుల దారుల్లో ప్రేమ వెల్లువ ఉవ్వెత్తున ఎగసిపడింది. అదే ఈ సాహిత్య పరిణామాలు వెదజల్లే కావ్య రూపంలో ప్రకటమైంది. కనుక సాయిబాబా మహిమలను మనస్సుకు తోచిన విధంగా వర్ణించాలని, అలా చేస్తే అవి భక్తులకు ప్రబోధాత్మకంగానూ పాప ప్రక్షాళనం చేసేవిగానూ ఉంటాయనిపించింది. అందుకోసమే అంత పవిత్రమైన సాయి చరిత్రను రాయాలనుకుని ఇహపర సౌఖ్యాలను కురిపించగల ఈ కథాహవనాన్ని మొదలుపెట్టాను. మహానుభావుల చరిత్రలు సన్మార్గానికి దారిచూపగల దివ్యలు. అవి న్యాయశాస్త్రానికో లేదా తర్కశాస్త్రానికో సంబంధించినవి కావు. సత్పురుషులు వెదజల్లే కృపాకాంతి కిరణాలకు పాత్రులైన వారికి ఆశ్చర్యకారకమైనదంటూ ఏమీ ఉండదు. అయినా మీరు ఈ ఆనందామృతానికి భాగస్వాములు కమ్మని శ్రోతలకు నా ప్రార్థన. సత్సంగం పట్ల, సత్కథా శ్రవణం పట్ల సద్భావం సదా వాటిలో నిమగ్నమై సంస్కారం ఉన్నవారి భాగ్యమే భాగ్యం. చిరకాల సాహచర్యం ఉండి రాత్రింబవళ్ళు సహవాసం చేసిన ప్రాణ స్నేహితుడే అయినప్పటికీ అతని స్వభావాన్నే చిత్రించలేను నేను. మరలాంటప్పుడు మహనీయుల చరిత్రను ఎలా రాయగలను? నా స్వంత అంతరంగాన్నే నేను పరిపూర్ణంగా గుర్తించలేనప్పుడు మహనీయుని మనోభావాలకు దర్పణం పడుతూ దోషరహితంగా నేనెలా వర్తించగలను? ఆత్మస్వరూపాన్ని అవగాహన చేసుకోవాలని ప్రయత్నం చేసి చేసి 4 వేదాలు అలసిపోయాయి. అటువంటప్పుడు బాబా, మీ స్వరూప నిజస్థితి నాకు నిశ్చయపూర్వకంగా తెలిసేదెలా? మొదట స్వయంగా సత్పురుషులమై ఆ తరువాత సత్పురుషుల యథార్థ తత్వానికి తలుపులు తట్టాలి. అది నియమం. మరి సత్పురుషులను వర్ణించటం నా వల్ల ఎలా అవుతుంది? ఈ సంగతి నాకు మొదటే తెలుసు. సప్త సముద్రాల్లోని ఉదకాన్ని అవలీలగా కొలవవచ్చు. అనంతమైన ఆకాశాన్ని కూడా ఆచ్ఛాదించవచ్చు. కానీ మహనీయుల బుద్ధిని ఆకళింపు చేసుకోలేము. నేను అల్పమానవుణ్ణని నా మనసుకు బాగా తెలుసు. కానీ అపరిమితమైన బాబా గొప్పదనాన్ని చూసి నాకు దాన్ని గానం చేయాలన్న కోరిక కలుగుతోంది. నేను దాన్ని ఆపుకోలేకపోతున్నాను. దీనులకు, దుర్బలులకు విశ్రాంతి స్నానమైన శ్రీ సాయిరాజా, మీకు జయకారాలు. మీ మాయ అంతుపట్టనిది. అది అవర్ణనీయం. మీరీ దాసుడిపై దయామృత రసధారలు కురిపించండి. ఈ చరిత్ర లిఖించాలని నాకు అనిపిస్తోంది. అయితే ఈ నా సాహసం చిన్ని నోటికి పెద్ద ముద్దలా అనిపించడం లేదు. నన్ను నలుగురిలో నవ్వుల పాలు కానీకండి. సత్పురుషుల చరిత్ర లిఖించే వారిపై భగవంతుని కృపామృత ధారల జలపాతం వర్షిస్తాయని జ్ఞానేశ్వర మహారాజ్ అన్నారు. ఇక నేను భయపడటం ఎందుకు? నేను స్వతహాగా మందమతినే అయినప్పటికీ భగవంతుడు నా మనోప్రాంగణంలో స్ఫూర్తిని ప్రజ్వలించారు. నా కార్యాన్ని కడవరకు నడిపించటం వారికి తెలుసు. భక్తులు చేయాలని సంకల్పించిన సేవలను సత్పురుషులు స్వయంగా చేయించుకుంటారు. స్ఫూర్తినిచ్చేది పూర్తిగా మహనీయులే. భక్తులు కేవలం నిమిత్త మాత్రులు. క్లుప్తంగా చెప్పాలంటే సాయి స్వయంగా తమంత తామే ఈ చరిత్రను నా నోటితో పలికిస్తారు. అందుకే ఈ కథ ఆదరపూర్వకంగా గౌరవింపదగినంత మహిమాన్వితమైనది. సాధు సత్పురుషులు లేదా శ్రీహరి తన హస్తాన్ని భక్తుల తలపై పెట్టి వారి చేతిని పట్టుకుని తమ చరిత్ర తామే వ్రాయించుకుంటారు. అలాగే శక సంవత్సరం 1700 క్రీస్తు శకం 1778 మహీపతి బుద్ధికి స్ఫూర్తి కలిగించి అతని చేత సత్పురుషుల చరిత్రలు వ్రాయించి సేవ చేయించుకున్నారు. అలాంటి సేవే శక సంవత్సరం 1800 క్రీస్తు శకం 1878 దాసగను చేత చేయించుకున్నారు. అతని చేత
మొదట సాధు సత్పురుషుల చరిత్రలు రాయించి సర్వులను పావనం చేశారు. భక్త విజయం, సంత విజయం, భక్త లీలామృతం, సంత లీలామృతం అని మహీపతి వ్రాసిన ఈ 4 గ్రంథాల్లాగే దాసగను 2 గ్రంథాలు రాశాడు. ఒకదాని పేరు భక్త లీలామృతం అయితే మరో దాని పేరు సంత కథామృతం. ఈ 2 గ్రంథాల్లోనూ ఈ మధ్యకాలంలోనే జీవించిన భక్తుల సత్పురుషుల గురించి వర్ణించబడింది. అందులో భక్త లీలామృతంలోని 3 అధ్యాయాల్లో 31, 32, 33 శ్రీ సాయి మహారాజ్ మధుర చరిత్ర వర్ణించబడింది. దాన్ని శ్రోతలు చదవాలి. అలాగే సంతకామృతం 57వ అధ్యాయంలో శ్రీ సాయి మహారాజ్ ఒక భక్తుడికి నానాసాహెబ్ చందోర్కర్కి చేసిన మధురమైన జ్ఞానోపదేశం ఉంది. అది కూడా చదవండి. అవి కాక రఘునాథ సావిత్రి భజనమాల అనే పుస్తకంలోని రఘునాథరావు, సౌభాగ్యవతి సావిత్రి టెండూల్కర్లు తమ అనుభవపూర్వకమైన అలౌకిక సాయి లీలలను అభంగ గీతాల రూపంలో గానం చేసి జనుల మనసులకు ఆహ్లాద సాగరాల్లోని చార్చే శాంతినిచ్చారు. అదే పుస్తకానికి బాబా బిడ్డడొకడి కాకాసాహెబ్ దీక్షిత్చే ప్రస్తావన రాయించారు. ఈ అత్యంత ప్రేమభరిత కథామృతం దాహంతో తపించే చకోరాల కోసం వర్షించిన అమృత వృష్టే. దాన్ని కూడా భక్తులు విచారపూర్వకంగా చదవాలి. దాసగను రచించిన చిన్న చిన్న కవితలు అత్యంత మనోరంజకంగా ఉంటాయి. అందులోని బాబా లీలలను వింటే శ్రోతల మనసులు ఆనంద డోలికల్లో ఊగిసలాడతాయి. అలాగే గుజరాతీ వాళ్ళ కోసం ఓ భక్తుడు అమీదాస్ భవానీ మెహతా గుండెల నిండా తొణికిసలాడే ప్రేమతో బాబా చమత్కారాలను ఎన్నింటినో రాశాడు. ఇవి కాక కొందరు శ్రేష్ఠులైన సాయి భక్తులు సాయి ప్రభ అనే పేరు పెట్టి పూణేలో బాబా కథా సంగ్రహాన్ని ప్రచురించి ప్రసిద్ధం చేశారు. అలాంటి కథలెన్నో ఉండగా నా ఈ గ్రంథం అవసరమేమిటన్న సందేహం శ్రోతలకు కలగవచ్చు. అయితే మీ సందేహాన్ని దూరం చేస్తాను, వినండి. సాయి చరిత్ర అనంతం, అపారం. తన గర్భంలోని అమూల్య రత్నాల గనులను నిక్షిప్తం చేసుకున్న మహాసాగరమే ఇది. చిన్న పిట్టలాంటి నేను దాన్ని ఎలా ఖాళీ చేయగలను? అది అసలు ఎలా జరుగుతుంది? అలాగే శ్రీ సాయి నిగూఢ చరిత్రను సంపూర్ణంగా వర్ణించడం అనేది నాకెన్నటికీ సాధ్యం కాదు. నా సత్యానుసారం చెప్తాను, తృప్తి పొందండి. అపూర్వమైన సాయిబాబా కథలు అపారంగా ఉన్నాయి. అవి ప్రాపంచిక దుఃఖాలతో పీడించబడే వారి తాపాన్ని చల్లార్చే శాంతి తుంపర్ల పన్నీటి జల్లులే. శ్రోతలను శ్రవణానంద తరంగాల్లో ఉర్రూతలూగించటమే కాదు, సాయి భక్తుల అంతఃకరణకు స్థిరత్వాన్ని ప్రసాదిస్తాయేవి. బాబా వ్యావహారికమైన ఉపదేశాలను వేరువేరు పద్ధతుల్లో కథలుగా చెప్పారు. అలాగే సర్వులకు అనుభవంలోకి వచ్చిన వారి ప్రవర్తనలోని రహస్యాలను విప్పి చెప్పే కథలను చెప్పారు. ప్రఖ్యాతమైన ఈశ్వర ప్రణీత వేదాల్లోని అసంఖ్యాక ఆఖ్యానాల లాంటి భావం తొణికిసలాడే మధురమైన కథలను లెక్కలేనన్ని చెప్పారు బాబా. వాటిని జాగ్రత్తగా శ్రద్ధగా వింటే వాటి ముందు ఇతర సుఖాలు తృణంలా తుచ్చమనిపిస్తాయి. ఆకలి దప్పులు ఎవరూ పప్పకుండానే ఆమడ దూరం పోతాయి. మనస్సుని ఆహ్లాద సాగరంలోకి జారవిడిచే తృప్తి కలుగుతుంది. కొందరికి బ్రహ్మత్యేక స్వరూపం కావాలనే కోరుకుంటుంది. కొందరికి అష్టాంగ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనే 8 భాగాలుండే యోగంలో నిష్ఠాతులవటంపై ఎంతో ఇష్టం ఉంటుంది. కొందరికి సమాధి సుఖం వల్ల కలిగే పరమానంద డోలికల్లో ఊగాలన్న మక్కువ ఎక్కువగా ఉంటుంది. వారందరికీ
ఈ కథలు వింటే అవన్నీ లభిస్తాయి. ఈ కథలు శ్రోతల కర్మ పాశాలను ఛేదిస్తాయి. వారి బుద్ధికి ఉత్తమోత్తమ వికాసాన్ని కలిగిస్తాయి. భేదభావాన్ని భస్మం చేసి సర్వులకు ఆశలకు ఊపిరిలూదే అపార సుఖాన్ని సులభం చేస్తాయి. అది చూచి అనేక రకాల కథలను చక్కగా సేకరించి ఓ మాలలా గుచ్చాలని నా మనసులో తీవ్రంగా కోరిక కలిగింది. ఇదే మంచి ఉపాసన అనిపించింది. ఈ కథల్లోని 4 అక్షరాలైన చెవిలో పడితే దుఃఖోద్వేగాలతో భుజాలు రాసుకుంటూ తిరిగే జీవుల చెడు రోజులు పెట్టకుండా చటుక్కున పారిపోతాయి. కథను పూర్తిగా ఆదరపూర్వకంగా వింటే సాధారణ భక్తులు కూడా సంసార సాగరాన్ని సవ్యంగా దాటిపోతారు. నన్ను తమ కలంలా చేసుకొని బాబాయే నా కరాలతో రాయిస్తున్నారు. నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి. బాబా రాయించినట్టే అలాగే అక్షరాలను రాస్తాను. సంవత్సరాల తరబడి చూచిన బాబా లీలలను అమాయకులు, ప్రేమాళురు అయిన భక్తుల కోసం సేకరించాలని మనసుకి తీవ్రంగా అనిపించింది. బాబాను ప్రత్యక్షంగా దర్శించి తమ నయనాలకు తృప్తిపరచుకోలేని వారిచే బాబా మహత్యాన్ని శ్రవణం చేయించి వారికి పుణ్యం కలిగించాలని, వాటిని చదవాలని ఇచ్చగలిగిన అదృష్టవంతుల మనసుకి పరమానందం కలగాలని, తృప్తి కూడా లభించాలని మనోవృత్తి ముచ్చటపడింది. దాన్ని నేను మాధవరావు దేశపాండే చెవిన వేశాను. కానీ నా వల్ల ఈ పనెలా జరుగుతుంది అన్న సందేహం మనసులో సందడి చేసింది. నా వయస్సు 60 పైబడింది. చపల బుద్ధి అడ్డంకులు ఉత్పన్నం అయ్యే వైపుకే ఉరుకులు పెడుతుంది. ఆసక్తత వల్ల నా ప్రయత్నం ఓ పక్కనే పడి ఉండిపోయింది. కేవలం నోటితో వాగే పిచ్చి ప్రేలాపనే మిగిలింది. అది ఇతర విషయాల్లో వ్యర్థంగా ఖర్చు కాకుండా శ్రీ సాయి ప్రీత్యర్థమే వాడి ఎలాగైనా సరే పరమార్థాన్ని సాధించాలి అని అందుకే ఈ ప్రయత్నం మొదలెట్టాను. అహోరాత్రులు అనుభవాల అమృతాన్ని గురిలిన మనసుకి ఈ వృత్తాంతం ఒకటి రాయాలి. అలా చేసేదాన్ని నిరంతరం మననం చేయటం వల్ల మనసుకి విశ్రాంతి లభిస్తుంది అని అనిపించింది. స్వానుభవం అనే చరణాల మీద ఆధారపడిన ఆత్మకు ఆనందాల ప్రాతకాలపు కాంతి కెరటాలని సృష్టిని కలిగించగల మాటలను బాబా ఎంతో సహజంగా పదే పదే చెప్పి ఉన్నారు. వాటిని శ్రోతలకు సాదరంగా విన్నవిస్తాను. బాబా జ్ఞాన ప్రబోధకాలైన విషయాలను ఎన్నెన్నో చెప్పారు. అనేకులకు భక్తి మార్గానికి బాటలు వేశారు. వాటిని సమగ్రంగా సేకరించాలి. అప్పుడు సాయిబాబా చరిత్ర రూపుదిద్దుకుంటుంది. ఆ కమనీయ గాథను కర్ణపేయంగా చెప్పేవారికి, శరీరాన్నంతా శ్రవణాలుగా చేసుకొని వినేవారికి ఇద్దరి మనసుల తాపాలను చల్లార్చి విశ్రాంతినీయగల పన్నీటి జల్లే అవుతుంది. చిత్తాలు ప్రశాంతితో తడిసి ముద్దవుతాయి. శ్రీ సాయి మహారాజ్ పెదవుల నుంచి జాలువారిన కమనీయ గాథలను వింటే భక్తుల దేహాలకు సంబంధించిన దుఃఖాగ్ని కీలలు దిగంతాల వైపు పారిపోతాయి. వాటిని మననం చేస్తే సంసారం నుంచి తరింపజేయగల ముక్తికాంత స్వయంగా వచ్చి తలుపులు తడుతుంది. చిన్మయ జ్యోతులు వెదజల్లే శ్రీ సాయిబాబా నోటి నుంచి వర్ణించిన మాటల ముత్యాలు అమృత జలధారల్లా అత్యంత రసభరితంగా ఉంటాయి. వాటి మధురిమను నేనెంతని వర్ణించను. వాటిని వింటే పరమానందం పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఆ కథలను విద్వత్తు, ధార్మికతలకు సంబంధించిన బోటకపు అహంకారాన్ని ఆవలికి నెట్టి గానం చేసినటువంటి వారి పాదరజ కణాల్లో పారవస్యంతో పొర్లినా ముక్తికాంత వచ్చి వారి కరాల్లో ఒదిగిపోతుందనిపిస్తుంది నాకు. ఆ కథలు చెప్పడంలో అలౌకికమైన నైపుణ్యాన్ని, అలాగే భావ సౌరభావాలు గుబాళించే
పదాల అమరికలని అవలోకించిన శ్రోతలు తల్లీనులై సుఖసుందరి ఆలింగనంలో ఆదమరుస్తారు. ఆయన మాటలు వినాలని చెవులు, వారిని వీక్షించాలని చక్షువులు తహతలాడినట్లే మనస్సు తన నిండా ఉత్సాహాన్ని పులుముకొని సహజంగా ధ్యానాన్ని కౌగులించుకుంటుంది. నా జనని గురుమాత ఆయన గురించిన విశేషాలను లోకుల ద్వారా ఆ నోట ఈ నోట చెప్పగా దాన్ని ఆదరపూర్వకంగా విని చెవుల్లో నిక్షిప్తం చేసుకుందాం. వాటిని పదే పదే గుర్తుకు తెచ్చుకుందాం. అలా సాధ్యమైనంత వరకు వాటిని ప్రోగు చేసుకొని ప్రేమబంధనంలో బందీ చేసి ఒకరికొకరం చెప్పుకుందాం. ఇక్కడ నాకంటూ ఏమీ లేదు. ఇది సాయినాథుని ప్రేరణే. వారేం పలికిస్తారో నేనదే మాట్లాడతాను. నేను మాట్లాడుతాననటం కూడా అహంకారమే. సాయిబాబా స్వయంగా సూత్రధారులు. నా వాక్కుని నడిపించేది వారే. అలాంటప్పుడు చెప్తున్నాననడానికి మధ్యలో నేనెవర్ని? అహంకారాన్ని బాబా చరణాలకు అర్పణ చేస్తే అపరిమిత సుఖం అలరిస్తుంది. అహంకారం అణిగితే పరవళ్ళు తొక్కుతూ ప్రవేశించిన సుఖశాంతులు జగత్తును పెనవేస్తాయి. మనసులో చెలరేగిన ఈ సంకల్పానికి అవకాశం కలగాలి. అయితే బాబాని అడగటానికి ధైర్యం చాలలేదు. ఇంతలో మాధవరావు మసీదు మెట్ల మీదకొచ్చాడు. ఈ విషయం ఆయన చెవిన వేశాను. అతను ఇతరులెవరూ లేని సమయం చూసుకొని బాబాను అడిగాడు. బాబా, మీరు సరేనంటే తన శక్త్యానుసారం మీ చరిత్ర రాయాలని అన్నాసాహెబ్ మనసు కనిపిస్తోందిట. అందుకు బాబా, నేను భిక్ష కోసం ఇల్లు తిరుగుతూ ఎండురొట్టె కూర తిని రోజులు వెళ్ళబిచ్చే బికారిని. అలాంటి నా చరిత్ర రాయటమేమిటి? అనవసరంగా హాస్యాస్పదమవుతుంది అన్నారు. నేను మనసులో అనుకున్నాను, అలా అనకండి. ఈ దిమ్మెలో రత్నాన్ని పొదవటానికి చేసే స్థలం అమర్చాలి. సరే, మీ అనుమతి, మీ సహాయం ఉంటే నా అంతట నేను రాస్తాను. లేదా విఘ్నాలన్నింటినీ దూరం చేసి మీ చరణాలే రాయిస్తాయి. మహనీయుల ఆశీస్సులే గ్రంథరచనను ప్రారంభిస్తాయి. మీ కృపాదృష్టి లేకపోతే రాయటం అంత సులభం కాదు. నా మనస్సులోని తలంపును తెలుసుకున్న శ్రీ సాయి సమర్థులకు కృప ఉదయించింది. ఆయన నీ మనోరథం సిద్ధిస్తుంది అన్నారు. నేను వెంటనే ఆయన పాదాలపై నా తలనుంచాను. బాబా నాకు విభూతి ప్రసాదం ఇచ్చారు. ఆశీర్వాదపూర్వకంగా నా తలపై తమ హస్తాన్నుంచారు. శ్రీ సాయిబాబా సమస్త ధర్మాల సంపూర్ణ జ్ఞానం. వారు భక్తుల భావబంధాలను తెంచేస్తారు. మాధవరావు ప్రార్థన విన్న మీదట ఆయనకు నాపై కరుణ కలిగింది. అధైర్యాన్ని ఆలింగనం చేసుకున్న నా మనసుని శాంతింపజేయటానికి ఆయన నాకు ధైర్యాన్నివ్వటం మొదలుపెట్టారు. నా మనసులోని భావార్థాన్ని తెలుసుకొని ఆయన అనుమతిపూర్వకంగా వచనామృతాన్ని వర్షించారు. నా కథను, విశేషాలను, అనుభవాలను యథాతథంగా సేకరించాలి. వాటిని చక్కగా రాసిపెట్టుకోమను. అతనికి నా సహాయం సంపూర్ణంగా ఉంటుంది. అతను కేవలం నిమిత్తమాత్రుడు. నా చరిత్ర నేనే రాసుకుంటాను. నేనే నా కథాకథనం చేస్తాను. నా చరిత్ర రాయించుకోవాలనే ఇచ్ఛను నేనే నెరవేర్చుకుంటాను. అతను తన అహంకార భావనను తొలగించి దాన్ని నా చరణాలకు అర్పించాలి. వ్యావహారికంలో అలా ప్రవర్తించే వారికి నేను పూర్తిగా సాయం చేస్తాను. ఈ కథ ఏమిటి? వారి ఇంట అన్ని రకాలుగానూ నేను శ్రమ చేస్తాను. అహంకార భావన తొలగిపోయి దాని నిలువ నీడ లేకుండా పోయినప్పుడు అతని అహమ్మత్వంలో నేనే సంచరించి నా చేత్తో నేనే రాసుకుంటాను. అలాంటి బుద్ధి శ్రవణ మనన లేదా రచనలను నిశ్చయంగా మొదలు పెడితే ఆ పనులు వాటంతటవే అయిపోతాయి. అతను కేవలం నిమిత్తమాత్రుడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని బాబుజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. नमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू. अल्लाह इलाही
रहमो नजरो करो, रहमो नजरो करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजरो करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आकर का, साथी आकर का, साथी आकर का, तुम बिना कोई, रहमो नजरो करो, रहमो नजरो करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजरो करो। अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजरो करो, रहमो नजरो करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजरो करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा
Sai Baba